ఇక సహస్ర ఫుల్లుగా తడిచిపోయి నీరసంగా రావడం చూసి అందరూ ప్రశ్నిస్తారు. దాంతో తను గుడికి వెళ్లి స్వామీజీ చెప్పినట్టు దోష నివారణ పూజ చేసి వచ్చానని, మీకు చెప్తే జ్వరం ఉన్న నన్ను వెళ్ళనివ్వరు అని ఇలా చెప్పకుండా వెళ్ళానని అంటుంది సహస్ర. ఈ ఇంటి వారసుడి కోసం చాలా సాహసం చేశావమ్మ నువ్వు అని యమున అంటుంది. అంబిక విహారితో సహస్ర ఇంటి వారసుని కాపాడుకోవడానికి ఎంత కఠినమైన దీక్ష చేసిందో చూశావా అని అంటుంది. తడి బట్టలతో ఎక్కువసేపు ఉండకూడదు అని సహస్రని పద్మాక్షి వాళ్ళు తీసుకెళ్తారు. ఇక మరోవైపు అంబిక ఫారెన్సిక్ రిపోర్ట్ చూస్తూ ఉంటే సుభాష్ అంబికతో అప్పుడెప్పుడో జరిగిన ఈ రిపోర్ట్స్‌తో ఇప్పుడు మీ వదినను అరెస్ట్ చేస్తే మనకేం వస్తుంది అని అడుగుతాడు. లక్ష్మీ విహారీల ప్రాణాలు మన వదిన దగ్గర ఉన్నాయి. మా వదినని ఇప్పుడు అరెస్ట్ చేస్తే వదిన్ని ఎలా బయటకు తీసుకురావాలా అని నానా తంటాలు పడతారు. వీటితో విహారీ లక్ష్మిలను ఓ ఆట ఆడుకోవాలి అని అంబిక చెప్తుంది. వెంటనే విహారీకి సుభాష్‌తో ఫోన్ చేయిస్తుంది. విహారీ ఫోన్ చేసింది భుజంగమే అనుకొని, రేయ్! ఇప్పుడు మళ్ళీ ఎందుకు కాల్ చేశావురా? మళ్ళీ ఏం ప్లాన్ చేశావు? నా మీద నీకెందుకు ఇంత పగరా అని అడుగుతాడు విహారీ. దానికి సుభాష్, ఇప్పటి వరకు జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు అస్సలు ఆట ఉందిరా అని అంటాడు. దానికి విహారీ, నువ్వు నాకు దొరకకూడదు అని మొక్కుకోరా, దొరికితే నిన్ను వదలను అంటాడు. ఈ మాటలు పక్కన పెట్టు కానీ, నీకు మరో ఆట మొదలైందిరా. మీ అమ్మ విషయంలో నేను ఏం చేయబోతున్నానో నీకు ఓ క్లూ పంపిస్తా. ఒక్కసారి చూడురా అని ఫారెన్సిక్ రిపోర్ట్స్ పెడతాడు. విహారీ వాటిని చూసి షాక్ అయిపోతాడు. నువ్వేం చేయబోతున్నావురా అంటే, రేపు ఉదయమే మీ అమ్మని అరెస్ట్ చేస్తా. ఏం చేస్తావో చేసుకోరా అని అంటాడు సుభాష్. ఇక విహారీ ఆలోచించి, రేపు ఉదయం పోలీసులు వచ్చి అమ్మని అరెస్ట్ చేసేలోపు ముందస్తు బెయిలు ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడే అమ్మని అరెస్ట్ చేయకుండా కాపాడుకోగలనని అనుకుంటాడు విహారీ. ముందే చెప్పడం వల్ల జాగ్రత్త పడతాడు కదా అని సుభాష్ అంటే, వాడు ఏం చేసినా రేపు మా వదిన అరెస్ట్ అవుతుంది. వదినను ఎలా బయటకు తీసుకురావాలా అని విహారీ, లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళని బిజినెస్ నుంచి ఎలా బయటకు గెంటేయాలా అని మనం ఆలోచించొచ్చు అని సుభాష్‌తో అంటుంది అంబిక. విహారీ ఆలోచిస్తూ ఉంటే, లక్ష్మి వచ్చి యమునమ్మ విషయంలో మీరు చాలా కంగారు పడుతూ ఉన్నారు కదా అని అంటుంది. అవును కనకం, అమ్మకి ప్రేమించడం తప్ప ఇంకేం తెలియదు. అలాంటి అమ్మని ఆ భుజంగమ్మ అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఏది ఏమైనా అమ్మని అరెస్ట్ చేయకుండా ఆపాలి. ఆ భుజంగాన్ని ఎలా అయినా పట్టుకోవాలి అని అంటాడు విహారీ. మనిద్దరం కలిసి వాడిని ఎలా అయినా పట్టుకుందామని లక్ష్మి అంటుంది. విహారీ లక్ష్మిని హగ్ చేసుకొని, సమస్య వచ్చిన ప్రతిసారి నువ్వు నా వెనుక నిల్చుంటావు కానీ నేను నీకెప్పుడు సాయం చేయలేకపోతున్నాను అని అంటాడు. భుజంగం గురించి లక్ష్మి విహారీ మాట్లాడుతూ ఉంటే కింద నుంచి యమున, పైనుంచి సహస్ర మొత్తం వింటారు. భుజంగం వల్లే నువ్వు నా భార్యవి అని చెప్పలేకపోయా. వాడు అమ్మని అరెస్ట్ చేయిస్తా అంటుంటే వాడిని ఏం చేయలేకపోతున్నా అని ఉక్రోషం పెరిగిపోతుందని అంటాడు విహారీ. ఆ మాటలు విని యమున కన్నీరు పెట్టుకుంటుంది. ఇక ఆ మాటలు విన్న సహస్ర, భుజంగం ఎవరో మనకు పనికి వచ్చేలా ఉన్నాడు. వాడు లేకపోయి ఉంటే ఈ పాటికి నాకు మా బావ దూరం అయిపోయేవాడు. వాడెవడో తెలుసుకొని లక్ష్మిని బావ జీవితం నుంచి గెంటేయాలి అని సహస్ర అనుకుంటుంది. యమున ఏడుస్తూ వచ్చి విహారిని తప్పుగా అర్థం చేసుకున్నా అని ఏడుస్తుంది. అప్పుడే విహారి వచ్చి తల్లి ఒడిలో పడుకొని ఏడుస్తాడు. ఏమైందని యమున కంగారు పడుతుంది. ఏమైందని అడుగుతుంది. నాకు నేను అసమర్థుడిలా కనిపిస్తున్నానమ్మా అని విహారీ చెప్తే, అలా అంటావేంటి నాన్న, నువ్వు అసమర్థుడివి కాదు అని యమున చెప్తుంది. అలా కాదమ్మా, వాడెవడో 25 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు తీసి నిన్ను టార్గెట్ చేస్తుంటే నేనేం చేయలేకపోతున్నా. వాడిని పట్టుకోలేకపోతున్నా అని అంటాడు విహారీ. వాడు దొరుకుతాడు. నువ్వు అధైర్యపడకు అని యమున అంటుంది. యమున విహారికి ధైర్యం చెప్తుంది. నేను పరీక్షిస్తున్న కాలమే నీకు అనుకూలంగా మారుతుందని అంటుంది. యమున విహారీ వెళ్ళిన తర్వాత చాలా ఏడుస్తుంది. నా కొడుకు జీవితం, లక్ష్మి జీవితం ఇలా అయిపోవడానికి కారణం నేనే అని ఏడుస్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.